ఏలూరు జిల్లా ఉండి టీడీపీలో అసంతృప్తి బయటపడుతుంది. తొలి జాబితా ప్రకటనతో ఉండి టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే సీటు కేటాయించింది టీడీపీ. దీంతో ఈ స్థానంపై ఆశ పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీటు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కలవపూడి శివకి తిరిగి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఆయన అనుచర వర్గం. నర్సాపురం ఎంపీ సీట్ అయినా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి ఉండి అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు కలవపూడి శివరామరాజు. అయితే 2019లో రామరాజుకు అవకాశం ఇచ్చింది టీడీపీ. వైసీపీ రామరాజు గెలుపొందారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే సీటు కేటాయించడంతో కలవపూడి శివ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో కష్టపడిన వారిలో తాను ఒక్కడన్నారు ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు. 2006 నుంచి మాజీ ఎమ్మెల్యే శివతో పాటు పార్టీలో కొనసాగుతున్నానన్నారు. పార్టీ విధి విధానాల మేరకే అందరం కలిసి పనిచేస్తామంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. సిట్టింగ్లకే సీట్లంటూ టీడీపీ అధినేత ప్రకటించినటువంటి విధంగానే తొలి జాబితాలో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు. 2019లో అనూహ్యంగా ఆయన సీటు దక్కించుకున్నారు. ఇప్పుడు 2024లో కూడా పోటీ చేయబోతున్నారు. సో ఏ రకంగా ఫీల్ అవుతుంది? పొత్తులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి నన్ను గతంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్టింగ్లు అందరికీ ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ సీటు విషయంలో చాలామంది అడగటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా క్లియర్గా ఈరోజు ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల నుంచి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ వివిధ కమిటీలో ఉన్న అందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఉండి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సీటు విషయంలో తన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కలవపూడి శివ కూడా చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఆయన సీట్ని మీకు త్యాగం చేశారు కాబట్టి ఈసారి సీటు తనకే ఇవ్వాలి, లేదంటే నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అనేటటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? శివ గారు ఆ రోజు అందరూ కార్యకర్తల సహాయ సహకారంతో కానీ అందరూ కూడా శివ గారిని మనందరం కూడా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం, ఆ తదుపరి ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో అందరూ కూడా కార్యకర్తల సహాయ సహకారంతో 2009లో మొట్టమొదటిగా శాసనసభ్యులయ్యారు. అదేవిధంగా 2014లో కూడా కొన్ని విషయాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా శివరామరాజు గారు వెంటే ఉన్నాం. అందరం కూడా నాతో సహా. అంటే 2006లో ఆయన నేను ఒకే రోజు పార్టీలో జాయిన్ అయ్యాం. 2019లో ఆ రోజు ఫస్ట్ ఎంపీ అభ్యర్థి కానీ కొంతమంది నన్ను కోరడం జరిగింది. నేను కూడా ఆ విషయంలో నేను అధినాయకుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అప్పటికే శివరామరాజు గారు కానీ వారు సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఆలోచించుకుని నేను స్థానికంగా శాసనసభ్యుడిగా వెళ్ళడానికి కానీ ఆయన ఎంపీకి వెళ్ళడానికి కానీ అందరూ కోఆర్డినేషన్ తోటి మాట్లాడుకుని వెళ్ళటం జరిగింది. ఆ విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు లేవు. ఈరోజు కూడా మాకు సోదర సమానులు శివరామరాజు గారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మాకు శ్రేయోభిలాషగా ఉంటారు. మేము కూడా ఎప్పుడు శ్రేయోభిలాషగానే పనిచేసాము ఎక్కడా కూడా. ఇప్పుడు పార్టీ నుంచి ఆయన వీడేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. విడిగా కూడా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్రభావం మీ విజయం పైన ఏమైనా పడేటటువంటి అవకాశం ఉంది? అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం, అట్లాంటి జరగదని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరికి ఇచ్చినా అదే జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను పార్టీ ఏ మీటింగ్లో ఎప్పుడు మాట్లాడినా కూడా నా సీట్ అనౌన్స్ చేయకెత్తాం, కానీ అనౌన్స్ చేసినప్పుడు కూడా నేను ఒకటే మాట్లాడేవాడిని, పార్టీ యొక్క విధి విధానాలు ఎలా ఉంటే అట్లా ముందరకు పోతామని చెప్పి తెలియజేసేవాళ్ళం ఎప్పుడు కూడా. అయితే ఆయనతో కలిసి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తారంటే ఇప్పుడు మీరు ఊహిస్తున్నారు ఎటువంటివి ఏమీ జరగకపోవచ్చు అని, కలుపుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నాలు? 100% కలుపుకునే వెళ్తాం. ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే గ్రామం, మీ ఇద్దరం బంధువర్గీయులమే. కాకపోతే 2019లో ఆయన ఏదైతే సంబంధించి ఎంపీ స్థానం ఆయన కోరితే ఇచ్చారా కోరకుండా ఇచ్చారనేది ఆయన తెలుసు, మాకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మేము అందరం కూడా స్నేహభావంగానే ఉంటాం. ఎక్కడా కూడా ఇందులో మార్పులు ఏముండవు. ఆ కలవపూడి శివతో పాటు తాను కూడా పార్టీలో ఒకేసారి వచ్చానని
అయితే తను చేసినటువంటి పనిని గుర్తించి 2019 అలాగే 2024లో కూడా తనకి అవకాశం కల్పిస్తున్నారని, ఎక్కడా కూడా వివాదాలకి దారి లేకుండా వచ్చే ఎన్నికల్లో ఉండి నుంచి టీడీపీ జెండా ఎగరేలా చేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్ భీమవరం నుంచి.